సృష్టి కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రతకు సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరోగసి పేరిట అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో ఆమెను 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించింది. నేటి నుంచి 2 రోజుల పాటు ఈడీ అధికారులు డాక్టర్ నమ్రతను తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. సరోగసి కేంద్రం నిర్వహణలో ఆర్థిక అక్రమాలు, విదేశీ లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. భారీ మొత్తంలో డబ్బులు సేకరించి హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. హవాలా లావాదేవీలు, అనధికారిక నిధుల బదిలీలు, విదేశీ ఖాతాల వివరాలు, సహచరుల పాత్ర వంటి అంశాలపై ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. డబ్బు సేకరణ విధానం, లబ్ధిదారులు, ఆర్థిక ప్రవాహాలపై కీలక ఆధారాలు సేకరించేందుకు అధికారులు దర్యాప్తు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా మరిన్ని అరెస్టులు లేదా సీజ్ చర్యలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. సృష్టి కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే సరోగతి కేసులో దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు అయితే నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రత్యేక కోర్టు 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. అయితే దీంతో మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలు, అక్రమ ఆర్థిక వివరాలపైన కూడా లోతైన విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు నేపథ్యంలో దృష్టి సరోగతి సంస్థ ద్వారా భారీ మొత్తంలో నిధులు సేకరించి అనుమానిస్తుంది. ముఖ్యంగా విదేశీ క్లయింట్ల నుంచి సరోగతి ప్రక్రియ పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బును అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారా, హవాలా ద్వారా విదేశాలకు మళ్లించినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకు ఖాతాలను కూడా ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే డాక్టర్ నమ్రత పాత్ర పైన ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సరోగతి ఆ ఒప్పందాలు, నిర్వహణ, మహిళల ఎంపిక విధానం, చెల్లింపుల వ్యవస్థ, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలపైన కూడా కస్టడీలో ఆమెని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సేకరించిన నిధులు అసలు మూలాలు ఏంటి, ఎంత మొత్తంలో విదేశాలకు తరలించారు, హవాలా నెట్వర్క్ లో ఎవరెవరు పాల్గొన్నారు, అనేక విషయాలపైన ఈడీ వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ కేసు మనీ లాండరింగ్ కోణం కీలకంగా మారింది. అయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేశారు. అక్రమంగా సంపాదించిన డబ్బును చట్టబద్ధంగా చూపించే ప్రయత్నాలు జరిగాయంటూ కూడా షెల్ కంపెనీలు లేదా ఫేక్ ఖాతాలు ఉపయోగించారా అనే అంశాలపైన కూడా ఈడీ విచారించనుంది. మరి కాసేపట్లో ఈడీ అధికారులు ఈమెని అయితే మొత్తంగా కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సెంట్రల్ కూడా జైలు నుండి మరి కాసేపట్లో ఈమెని ఆ ఈడీ అధికారులు అయితే మొత్తంగా కూడా ఈడీ కార్యాలయానికి తీసుకుని వస్తారు. ఈమెకు సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని డాక్యుమెంట్లను కూడా ఈడీ అధికారులు తన ముందు ఉంచి ప్రశ్నించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.